రూపం చూస్తే సగలు ప్రజలు వెళ్ళైన ప్రజలు గుండెల్లో నిలుగులు అందరి హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ కింద బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఆ 2 ప్రాజెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఉంటుంది బీట్ మార్క్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. నేను లిరిక్స్ అన్నీ పెట్టేస్తా. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ కిందనే ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ లింక్ అయితే ఈజీగా మీరు అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి 1 by 1. ఇలా నేనైతే ఇదే ఇచ్చిన ఫాంట్, ఇది పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది, అన్నీ క్లియర్ అవుతుంది. ఇలా పెట్టేసుకోండి. 1 by 1 పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ ప్లే పక్క పొంటి అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో పెట్టేస్తున్నా, శ్రీలీల ఫొటోస్ అయితే పెట్టేస్తున్నా. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ యారో క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే పెట్టేస్తున్నా. ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటే ఒక 12-13 ఫొటోస్ అయితే పట్టుతుంది. ఇలా ఫొటోస్ పెట్టి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇది ఆరో క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఆరో క్లిక్ చేసి ఇలా 1 by 1 అయితే ఈజీగా ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇట్లా 1 by 1 ఫొటోస్ అయితే మంచిగా నీట్గా అయితే ఫొటోస్ ఫుల్గా ఉండేటట్టు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత మీకు నేను చెప్తాను సింపుల్ ప్రాసెస్లో. ఫస్ట్ అయితే ఈ ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇలా 1 by 1 అయితే ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి 17 seconds నుంచి మళ్ళీ సీరియల్గా ఒక 5 ఫొటోస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 5 ఫొటోస్ అయితే మీరు పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇలా 5 ఫొటోస్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే 5 ఫొటోస్ ఇలా 1 by 1 అయితే 5 వరకు పెట్టేసుకోండి. ఇలా 5 ఫొటోస్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టేసుకోండి. వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. నేనైతే ఒకసారి చూస్తారు కదా ఫొటోస్ ఎలా పెట్టుకోవాలో, చూస్తూ కొంచెం అర్థమవుతుంది, మంచిగా ఇంట్రెస్ట్గా అయితే వినండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ఎఫెక్ట్ని అయితే పైన నుంచి కాపీ లేయర్ అయితే చేసుకోండి. చెప్తున్నదా ఇక్కడ పైన నుంచి కాపీ లేయర్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు సింపుల్గా చెప్తాను మీకు. ఇది ఫస్ట్ ఫోటో ఉంది కదా లిరిక్స్ తర్వాత, ఆ ఫోటోకి అయితే పైనకి క్లిక్ చేసి ఆగండి, నేను పేస్ట్ కాపీ లేయర్ చేసుకోలే, సారీ. ఇది ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఆపిస్తుంది కదా, కాపీ లేయర్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటో ఆపిస్తుంది కదా లిరిక్స్ తర్వాత, ఈ ఫొటోస్కి అయితే
ఒక కలర్ ఆప్షన్, టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. సెట్ అయిపోతుంది. కొంచెం అటు ఇటు అయిందనుకో మీ ఫింగర్తోని ఇలా సెట్ అయితే చేసుకోండి. ఇలా ఈ ఫోటోకి కూడా అలానే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఫోటో అటు ఇటు అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే మీకు సెట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈజీగా సెట్ అవుతుంది. ఇలా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే ఇలా పేస్ట్ స్టైల్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. పేస్ట్ స్టైల్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మీకు వీడియో. అయితే మంచిగా ఉంటుంది ఈ వీడియో, సుధా ట్రెండింగ్లో ఉంది, అందుకే చెప్పడం జరుగుతుంది. ఇలా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఇది ఎక్కడ వరకు చేసుకుంటారంటే నేను చూపిస్తాను మీకు. ఇందులో 17 సెకండ్స్ కాడ సీరియల్ 5 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 5 ఫొటోస్కి వేరే ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్నాక బ్యాగ్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి చెప్పాను కదా, లాస్ట్ 5 ఫొటోస్ కాడికి వచ్చేసి ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. కొంచెం ఫిల్ కంపోజిషన్ ఏరియా సెట్ కాకపోతేనే, అది ఫోటో సెట్ కాకపోతే చేసుకోండి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇలా పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోయింది. దీనికి చేసుడు అవసరం లేదు ఫిల్ కంపోజిషన్ ఏరియా. దీన్ని కూడా అలానే పేస్ట్ స్టైల్ అయితే చేసుకొని, ఇప్పుడు ఇలా అవుపిస్తుంది కదా కింద టైల్స్ ఎఫెక్ట్, అది దాన్ని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇంకో ఫోటోకి కూడా అలానే ఫిల్ కంపోజిషన్ ఏరియా దీనికి కూడా చేస్తున్నాను. కొంచెం వైట్ అవుపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అందుకే దానికి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఈ ఫోటో లాస్ట్ ఫోటోగా దీనికి కూడా సేమ్ చేసుకొని కొంచెం ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే సెట్ అయిపోతుంది. వీడియో అనేది మీరు హై క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది వీడియో. జై హింద్.